Madaka Garu. She is from Andhra Pradesh. She also has been in this music field since last more than 20 years. So I now request all of you to be patient, listen, enjoy and have a great time. And then after that we have a couple of important programs too. We have Swami Paripurnananda Garu. He will be speaking in the main stage after the chanting, after the singing of Saptagiri Sankirtanalu. After that, just like Tulsi Gabbard has just said about transmitting values to the next generation, so there is a panel discussion about transmitting values to the next generation in rooms C3 and C4. Paripurnananda Garu will also be there, so I request all of you to be there. And as a grand finale for the spiritual segment of this programs, we have at 4:30 the same room C3 and C4, Swami Vivekananda's 150th birth anniversary. We'll be closing it with Swami Paripurnananda Garu message, and we'll also be giving some 150 books away for the first 150 people who arrived. So thank you very much, and over to Meenakshi Garu. టైం మళ్ళీ ఇంకొకసారి 10ంటికే ఓకే. సో టైం ఇంకోసారి చెప్తున్నాను. మనకి ఇది అయిన వెంటనే స్వామి పరిపూర్ణానంద గారు అరీనాలో మాట్లాడతారు. అది అయిన వెంటనే అట్ అరౌండ్ 11:30 C3 C4లో ట్రాన్స్మిటింగ్ వాల్యూస్ టు ది నెక్స్ట్ జనరేషన్ అని ప్యానల్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత 4:35 ఎందుకంటే వీఆర్ స్లైట్లీ రన్నింగ్ లేట్ భగవంతుడి కటాక్షం వల్ల. సో అరౌండ్ 5 o'clock ఆ టైంకి స్వామి వివేకానంద గారి 150th బర్త్ యానివర్సరీ C3 C4లో ఉంటుంది అన్నమాట. అన్నీ చెప్తాను. స్పాన్సర్ అన్ని అనౌన్స్మెంట్లు నేను చేస్తాను, కాస్త అందరూ. ఇప్పుడు మన మధ్యలో జొన్నావిత్తుల రామలింగయ్య గారు కూడా ఉన్నారు, రామలింగేశ్వర గారు. పోడు అందరు ఇక్కడ కూర్చుని మంచిగా పాటలు వినేసి ఆ తర్వాత మనం వెళ్దాం. అంత కంగారు ఏం లేదు, అందరు కూర్చుని పాటలు వింటూ ఒక్కొక్కళ్ళు ముందుకు వచ్చేసి వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. సాయంత్రం వరకు ఉంటారు, కావాల్సి వస్తాయి విగ్రహాలు. ఎవరికన్నా తెలుగు అర్థమైతే దయచేసి కూర్చోండి, ప్లీజ్ సిట్ ప్లీజ్. మనకేం ప్రాబ్లం లేదు, దేవుడు ఇక్కడే ఉంటాడు, లడ్డూలు కూడా ఉన్నాయి అందరికీ, ఏం ప్రాబ్లం లేదు. మనం వచ్చింది బాగా రిలాక్స్ అవ్వడానికి. సో జస్ట్ రిలాక్స్. వీళ్ళు ఇంత బాగా కష్టపడి నేర్చుకున్నారు, పాడబోతున్నారు. లెట్స్ టేక్ ఇట్ ఈజీ ఫర్ ఫ్యూ మినిట్స్. కంగారేమి లేదు. సంతోషము, ధన్యవాదాలు. మీరు వెనకున్న వారు కూడా కూర్చోవచ్చండి, పర్వాలేదు, ఇది ఉంటుంది చాలా సేపు. ప్రహ్లాద భట్టాకర్ గారు కూడా ఉంటారు, అందరూ ఉంటారు ఇక్కడనే. కళ్యాణం పాటలు వినకపోతే కంప్లీట్ కాదు, కాబట్టి అందరూ విందాం.
కీర్తనలు మొదలు పెడతాం. తర్వాత మన దగ్గర కృష్ణ పెయింటింగ్ ఉందండి. ఇది ప్లీజ్ సీ దిస్ పెయింటింగ్ హియర్. Later we are going to auction this. So this beautiful painting will be auctioned to the highest bidder later. Thanks sir. Thank you.
ఈరోజు ఇక్కడ తానా చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. అన్నమాచార్య 605వ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా స్థానిక గాయని గాయకులు, సంగీత విద్వాంసులు, మీనాక్షి అనిపిండి గారు, అలాగే ఇంకా అనేక సంగీతం నేర్పే టీచర్స్ అందరూ కూడా దీంట్లో సమిష్టిగా పాల్గొని గత 4 నెలలుగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఈ పద కవిత పితామహునికి
పడమటి నీరాజనం అనే శీర్షికను ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించి అత్యంత వైభవంగా దీన్ని తీర్చిదిద్దినందుకు తానా సంస్థ తరపున మీ అందరకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంలో మనకి ప్రసిద్ధి చెందినటువంటి ఫోటోగ్రాఫర్ ఇక్కడ ఉన్నారు, ఛాయాచిత్రకారులు రవీంద్ర రెడ్డి గారు. రవీంద్ర రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి తిరుమల తిరుపతి మీద ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఒకదాన్ని ప్రచురించారు. దీంట్లో అన్ని ఫొటోస్ ఉంటాయి. మంచి ఫోటోగ్రాఫరు. ఈ బుక్ని ఇక్కడ రిలీజ్ చేయడం చాలా ఆప్తం ఉంటుందనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు, దేవస్థానం యాజమాన్యానికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వారిని ఇక్కడ ఈ గత 4-3 రోజులుగా వారికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి సత్యనారాయణ గారికి, మా చైర్మన్ స్పిరిచువల్ కమిటీ చైర్మన్ గోపాల్ మురళి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కొంతమంది సంగీత విద్వాంసులు మనం ఆహ్వానించాం. వారిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు పారుపల్లి రంగనాథ్ గారు మన మధ్య ఉన్నారు. అలాగే సూర్యప్రభ అకాడమీ నిర్వాహకురాలు హైదరాబాద్లో ప్రత్యేకంగా అన్నమాచార్య కీర్తనలకు శిక్షణ నేర్పుతున్నటువంటి ప్రసిద్ధి చెందిన గాయనీమణి శ్రీమతి దుభాషం కళ్యాణి గారు కూడా మన మధ్య ఉండడం అదృష్టం. అలాగే బాలార్కర్ కూడా వచ్చి ఉన్నారు నెల్లూరు నుంచి. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాయిద్య సహకారం ఇచ్చినటువంటి వారందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంతకు ముందే చెప్పుకున్నాం, మన హిందువులు ముఖ్యంగా గర్వంగా భావించేటువంటి ఒక పెద్ద పరిణామం ఏంటంటే, మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలో హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ యుఎస్ కాంగ్రెస్లో కాంగ్రెస్ మెంబరు మన మధ్య ఉండడం చాలా సంతోషకరమైన విషయం. Now you should be full. You should be Congress. First we are running. We are wait చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు అందరం కలిసి పరమానంద స్వామి గారు అక్కడ వెయిట్ చేస్తున్నారండి. మనం పూర్ణకుంభంతో అందరం వెళ్దాము. ప్లీజ్ ఎవ్వరు వెళ్ళిపోకండి, అందరం ఒకసారి వెళ్దాం ఆయనతో పాటు పూర్ణకుంభం తీసుకొని. మొత్తం సింగర్స్ అందరూ ఉండాలండి, కళాకారులు అందరూ ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, శిరీష రంగనాథ్ కళ్యాణి గారు, కళ్యాణి ద్విభాషం గారు, బాలార్క గారు, కళ్యాణి గారు, అందరం పాడుకుంటూ వెళ్తున్నాము. మనందరం పాడుకుంటూ వెళ్తున్నాము. ఏం పాడుకుంటున్నాము? కొంచెం రండి. అందరం భావములోనే ఒకసారి పాడుకుంటూ వెళ్దామండి. మొత్తం అందరి వెనకాల ఉండాలండి. ఇక్కడ భావములోనే పాడుకుంటూ మనం బయటలేస్తాము. జొన్నమిత్తులు గారు లీడ్ చేస్తున్నారు, ఆయన వెనకాల ఆయన ఎటు వెళ్తే మనం అటు వెళ్ళాలి. రండి. భావమునందును భావ
గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన ఆహిమునందు గోవింద గోవింద అని కొలువవో. చివరికి ఏమైపోయిందంటే మన సంస్కృతిలో కూడా ఇప్పుడు మా ఇంట్లో పిల్లవాడు అంటాడు ఏంటంటే అంకుల్ ఆంటీగా మిగిలిపోయింది. అందుకే మా వాడు అంటాడు ఏంటంటే చెత్తంకుల్ వచ్చాడు అంటాడు. అంటే చెత్త తీసుకువెళ్ళడానికి వాడు వస్తే వాడు చెత్తంకుల్. అంటే ప్రతిదీ కూడా ఇలా మారిపోవటం ద్వారా కారణం ఏమిటి అంటే సమూలంగా మనమే. కాబట్టి ముందు అమ్మ గట్టిగా అమ్మలాగా ఉండగలిగినటువంటి రోజున మన సంస్కృతి, మన యొక్క సంప్రదాయం, మన యొక్క విలువలు అనేటువంటివి అద్భుతంగా ఉంటాయి. చాలా బాగా చెప్పారు సంతోష్ కుమార్ గారు. సో మీరు ఒక కొత్త పాయింట్ చెప్పారు. ఎప్పుడు మనం మాతృదేవోభావ పితృదేవోభావ అవి జనరల్గా వింటూ ఉంటాం, కానీ టైం యాజ్ ఎ వాల్యూ, రైట్? టైం చాలా ఇంపార్టెంట్ అని చాలా బాగా చెప్పారు. ఐ థింక్ దట్స్ వ్యాలిడ్ ఫర్ బోత్, అమ్మలే కాదు నాన్నలు కూడా. ఐ థింక్ అండ్ ఐఎమ్ ఆల్సో గిల్టీ ఫర్ దట్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మాతాజీ శివచైతన్యానంద గారు, మీకు కూడా అదే ప్రశ్న అనమాట. సో వాట్ ఆర్ ది వాల్యూస్ దట్ యూ థింక్? ఎందుకంటే ఎస్పెషల్లీ మీకు చాలామంది పేరెంట్స్ వచ్చి అడుగుతూ ఉండొచ్చు, ఎస్పెషల్లీ కొత్తగా పుట్టిన పిల్లలకి ఎలా వాళ్ళని పెంచాలి అని మీ డైరెక్షన్. హరి ఓం. చాలా సంతోషం. మానవతా విలువలని మనకి రాబోయే తరానికి అందించాలి అని అనుకోవడం. అసలు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అంటే మధ్యలో చాలా బ్రేక్ వచ్చింది కాబట్టి. ఈ బ్రేక్ రావడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. మొత్తం సమాజానికి ధర్మాన్ని పాటింప చేయాల్సినటువంటి బాధ్యత గృహస్థ ఆశ్రమాన్ని. ఇవాళ ఆ గృహస్థ ఆశ్రమము అనేది ఎంత శాతం పోషిస్తుంది అని అంటే మీ అందరికీ తెలుసు. బహుశా 30% మాత్రమే పాటిస్తుంది. ఇంకా దాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత 70% ఉంది అనేది. ఇప్పుడే మన పెద్దలందరూ చెప్పినట్లుగా పిల్లలకి చెప్పి కాదండి, పెద్దలు ఆచరిస్తుంటే దాన్ని అనుసరిస్తారు. సహజంగా ఒక చిన్న పాప ఉంది. నాకు అనిపిస్తుంది, ఎవరైనా నన్ను అడిగితే మీరు పిల్లలు పుట్టకముందు ఇద్దరూ కలిపి కొట్టుకోండి, తిట్టుకోండి, పర్వాలేదు. పాప గర్భాన పడింది బేబీ అని అన్నప్పటి నుంచి ఆ బేబీ మీకు ఎవరు కావాలి అనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, దానికి అనుగుణంగా మీరిద్దరూ ఉండండి. అర్థంగా అయిందమ్మా? ఉదాహరణకి అతను ఒక స్వామి వివేకానంద కావాలి అని అనుకున్నారు, లేదా ఒక రామచంద్ర ప్రభువు అంటే ఒక ఉత్తమ నాయకుడు కావాలి అని అనుకున్నారు. అంటే అప్పుడు మీరు ఏం చెయ్యాలి? ఆమె గర్భిణి అని డాక్టర్ డిక్లేర్ చేసినప్పటి నుంచి డాక్టర్ ఏం చెప్తారంటే బెడ్ రెస్ట్ అండి అంటారు. ఆవిడేమో టీవీ దగ్గర అరెస్ట్. ఇక అక్కడి నుంచి వీళ్ళు అనుకునేటటువంటి పిల్లవాడు ఒకటే, కానీ అక్కడ తయారయ్యేటటువంటి శిశువు మరొకటి. దానికి కారణం టీవీనే అంతా ఫీడ్ చేస్తుందే తప్ప తమకై తాము, తమ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏ రకమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు? ఏమీ ఇవ్వటల్లా. దానితో వీళ్ళిద్దరికీ విరుద్ధమైనటువంటి భావాలతో కలిగిన వాడు పుడుతున్నాడు. మరి అందుకని ఏం చెయ్యాలి అని అంటే మనకి గర్భాధానాది సంస్కారాలు 16 ఇచ్చిందండి, 16 సంస్కారాలు ఇచ్చింది. అంచేత ఈ 16 సంస్కారాలను మరలా మనం క్రమశః వాటిని
ఏమిటి, దాని విధానం ఏమిటి, దాని ప్రభావం ఏమిటి అని తెలుసుకుని దాన్ని ఆచరిస్తే తప్పనిసరిగా ఆ తల్లిదండ్రులు ఒక రామచంద్రుడి వంటి నాయకుడా, లేకపోతే ఒక శ్రీకృష్ణుడు వంటి ఒక జ్ఞానినా, లేక వివేకానంద వంటి ఒక మహాత్ముడునా, ఎవరు కావాలని అనుకుంటున్నారు? లేదా ఆడపిల్ల అయితే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి వంటిదా, లేదా ఒక రాణి రుద్రమదేవినా, ఒక చూడాలనా, ఒక హేమలేఖనా, ఇలా ఎవరెవరైతే వాళ్లకొక అభిప్రాయం ఉంటుంది. వివాహం కాకముందే ఉండాలి, కనీసం వివాహం అయిన తర్వాతైనా మనిద్దరికీ కాబోయేటటువంటి శిశువు ఎవరు, ఎలాంటి వాడయి ఉండాలి అని అనుకున్నప్పుడు దానికి అనుగుణమైనటువంటి వాతావరణాన్ని మొత్తం ఆ ఇంట్లో వారిద్దరూ ఏర్పరచుకుని ధన్యతను పొందడి మాతృమూర్తి నీ జన్మకు కారణ కరుణ రూపమై ధ్యానము చేయ ఎల్లప్పుడు ధ్యాసయ శ్వాసయ బిడ్డ కోసమే. ఓర్పుకు మారు పేరు ఓదార్పే ఇంటి పేరు, ఔదార్యము అసలు పేరు, మమకారము ముద్దు పేరు, అనురాగమే అమ్మ పేరు. అలు పెరగని ఆత్మస్థైర్యముకు ధైర్యమునిచ్చడి దిట్ట అమ్మ కనుసన్నల స్వార్థము శాశ్వతంబుగా తిరుగుచునుండు భూమిలా బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యం గనుక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తడవుగా ఇచ్చితరనుచు గొప్పగా చెప్పిడి బిడ్డల పిచ్చి మాటలకు అర్థములుండునా ఏ నిఘంటువును వెతికిన ఏమి ఫలితము. పుచ్చిన పుచ్చకాయలో తీపిగా పుచ్చుకొనటనే భావన ఉన్న అమ్మ నువ్విచ్చడి ప్రేమ మాత్రమే జీవితకాలం పుచ్చుకొనటకే పుట్టితనన్న కన్నా ఆ తీపికి రుచిని చెప్ప ఏ దేవుడు నోరు మెదుపునో లెక్కకు ఒక్కడుంటున్నా. పుట్టుకు నుండి నోరు గల జీవివి మాత్రమే మూగి మొద్దువే. భాషల తల్లి జాలిపడి తెలుగును ఉగ్గు పాలలో కలిపిన భాగ్యమే నేడు నీకు ఈ మాటల పుట్టలు తేనె పట్టులుగా తీపి గుట్టలై హాయిగా తెలుగు తల్లి పద సంపద చెట్టుకు ఊగు ఊయలై కోయిల కూతలాంటి కులుకైన కవిత్వపు కన్య సొగసలై పద్యపు గద్యపు నృత్యలైల సంగీతపు సుస్వర వీణాపాణి అయి హరికథ బుర్ర కథలుగా అద్భుత దృశ్య శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మోట బావులై భాషకు అసలు శిశలైన యాసల ఊసుల ప్రౌఢకాంతయ్యి చెక్కిలి గింతల జానపదాలకు కిన్నెర సానుల పల్లెకాంతులై అవనిలోనే అలరారడి భాషల తెలుగు మిన్నయ్యి భూమికి హక్కులైన నలుదిక్కులు పెట్టిన నీకు ఖ్యాతినందించిన తెలుగు తల్లి నీకీయనదెక్కడ దాచుకున్నది. తీయని తెలుగు జాతికే సేవల గొప్పలు వద్దు వద్దు నీ బ్రతుకుకు వెలుగునిచ్చు పద సంపదకే ప్రతిరోజు మొక్కుతూ ముగ్గురు తల్లుల రుణము తీర్ప నీ జన్మలు వేయి చాలునా. పొట్టను చేత పట్టుకుని ఆకలి ముద్దల బారసాలకై రివ్వుమంటూ శరవేగముతో పయనించు బాటసారెక్కడ రెక్కల ముక్కలు చేసుకొనుచును పట్టిన చెమట బిందువులలో తన తల్లులుగా ప్రతిబింబ రూపముల చూచుచు అక్కున చేర్చుకుని ఆనందమునందుచునుండు గుండె గాయాలకు ప్రేమను వెన్నరాసి తడియారని కన్నుల తీపి జ్ఞాపకాలన్నిటిని ఎమరు వేసుకొని నిత్యము నూతన శక్తి పొందుతూ బంగార భవితకు నాంది పలుకుతూ అనంతర సాధ్యమైన విజ్ఞానపు ఓడల మర్రి చెట్టువై నీతి నియమ సూత్రాలకు ఉత్తమమాల రూపమై ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా. ఇది మా అమ్మ నాకిచ్చిన వరం. ఆ అమ్మ ఎంత ఆనందంగా నన్ను చూసి మురుసుకుందో కానీ ఎంతోమంది అమ్మలు ఇది విని మురిసిపోతున్నారు. ఇది నాకు మా అమ్మ ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. ఈరోజు పూజ్య గురూజీని చూడటం నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ మధ్యనే వారు క్యాసెట్స్ రిలీజ్ చేశారు. ఆ క్యాసెట్స్ నేను విన్నాను, వారు పాడారు. ఆ సాహిత్యం సంగీతం నేను ఎంతో అనుభవించేశాను. వారు క్యాసెట్లో పాడారు. ఫణినారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. నాకు ఫణినారాయణ గారు మంచి మిత్రులు. ఈ 72 మేళకర త్రాగాల ప్రక్రియలో వారు భాగస్వాములుగా ఉన్నారు. అలాంటి స్వామీజీ నేను ఇక్కడ తలుచుకోవటం, వారిని కలుసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మాతాజీ వారు ఇందాక నన్ను పులకరించిపోయినాను. నాయన 72 మేళకర త్రాగాల ప్రక్రియ ఏదో చేస్తున్నట్టు కదా చాగంటి వారు చెప్పారని చెప్పేసి పులకించిపోయినాను. ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే ఏది చెప్పడానికి నాకు అర్హత లేదండి. కారణం ఏంటంటే అమ్మ గురించి మాట్లాడటం చేతగాంది ఎవరికండి? అమ్మ గురించి ఏం మాట్లాడగలుగుతామండి? అమ్మకు తెలియందే ఉందండి. అమ్మ తలుచుకుంటే ఏది సాధ్యం కాదండి. అమ్మ తలుచుకోనప్పుడే ఏదైనా అసాధ్యం. కానీ అమ్మ ఇది చెయ్యాలి, బిడ్డని ఇలా పెంచాలి అనుకుంటే మార్పు వస్తుందా ప్రపంచంలో? అమ్మ కంకణం కట్టుకోవాలి, అమ్మ నిర్ణయం చేసుకోవాలి. నా బిడ్డ ఎలా ఉండాలి, నా కొడుకు ఎలా ఉండాలి, నావాడు భవిష్యత్తు ఎలా ఎదగాలి అనేటువంటి తల్లి గనక ఆలోచించుకుందంటే బిడ్డలు ఖచ్చితంగా తప్పుటడుగులు వేయచ్చు కానీ తప్పుటడుగులు వేయడానికి అవకాశం ఉండదు. పూర్తిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతే బిడ్డల మీద ఉంటుందండి. ఇంకొక మాట ఏంటంటే నేను ఒక సినిమా సంగీత దర్శకుడిని. మిథునం అనేటువంటి సినిమా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయింది. మీరు పేరు వినేమంటారు. ఒక భార్యాభర్త ఎలా ఉండాలి, ఒక అమ్మా నాన్న ఎలా ఉండాలి, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత బిడ్డలను తలుచుకుంటూ ఎలా పలకరించాలి, ఎలా పులకరించిపోవాలనేటువంటిది మిథునం అనే సినిమా. ఆ సినిమాని ఇప్పుడు 4ంటికి మళ్ళీ ఇక్కడ మనకు ప్రివ్యూ పెట్టారండి. దయచేసి ఈ సబ్జెక్ట్ అది కాబట్టి అమ్మ ఎలా ఉండాలి, నాన్న ఎలా ఉండాలి కాబట్టి ఇద్దరు క్యారెక్టర్లతో తీశారు. బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు. అమ్మ ఎలా ఉండాలనే దానికి జవాబుగా, నాన్న ఎలా ఉండాలనే దానికి జవాబుగా అవకాశం ఉంటే మీరు ఆ సినిమా చూడండి. 4ంటికి ఇక్కడ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులు వారికి మరి నేను ఎందుకో ప్రేమ తెలియదు. ఇందాక చెప్పారు మీరు రావాలండి అని. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్ననే రిలీజ్ అయినటువంటి బ్రోచర్ 72 మేళకర్త రాగాల యొక్క సంపుటని నేను
ఇది మళ్ళా చెప్తున్నానండి, నేను చిన్న పిల్లవాడిని, సాక్షాత్తు సరస్వతి దేవే ఆమె అనుగ్రహంతో 72 మేళకర్త రాగాలని నన్ను ఆయుధంగా వాడుకొని 6 నిమిషాల 10 నిమిషాల్లో కంపోజ్ చేయటం అయిపోయింది మొత్తం. అది ప్రపంచ రికార్డట. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ వింటున్నారు. దానికి సాహిత్యం అమ్మే. ఈ అమ్మ సాహిత్యాన్ని కూడా ప్రపంచంలో అన్ని భాషల్లోకి తర్జుమా చేయడం జరుగుతున్నది. పెద్దవారికి నేను మీరు అనుమతిస్తే ఈ యొక్క బ్రోచర్ని వారికి ఇవ్వడానికి సాహసం చేస్తాను. అయితే ఇవాళ పొద్దున్న కళ్యాణం అయింది. ఆ కళ్యాణం అయినప్పుడు ఆ బ్రోచర్ The person should realize and recognize the value for value. Similarly, if I give a 100 rupee dollar, a person should know that this 100 rupee dollar note has a value that should be realized. Similarly, when I try to inculcate values, the person should realize the value of values. If that is not discovered, if that is not transmitted, then the value structure has no meaning. Okay? వినపడట్లేదా? ఓకే. మనం ఇంకా అది హాల్లోనే అలానే ఉంది, నిన్నటి నుంచి ప్రాబ్లం ఉంది కొంత. ఏది ఇది బాగుందా? అయితే అక్కడికి వస్తాను, అక్కడికే వస్తాను లాగడం. మనం ఒక వాచ్ కొంటే దాన్ని ఎక్కడో పెట్టాం, చేతికి కట్టుకుంటాం, we యూజ్ ఇట్. ఒక సెల్ ఫోన్ కొంటే దాన్ని మనం జోబీలోనే పెట్టుకుంటాం, దాన్ని యూజ్ చేసుకుంటాం, we హోల్డ్ ఇట్. మనం ఒక ఇల్లు కట్టుకుంటే దాంట్లో బ్రతుకుతాం. ఒక వస్తువుని కొంటేనే మనం అంత విలువిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని కంటే ఎంత విలువ ఇవ్వాలి? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఈరోజు మనం ఒక శిశువుని కన్నామని కాకుండా దే ఆర్ ది ఫుట్ ప్రింట్స్ ఆఫ్ యువర్ ఇంట్రెన్సిక్ నేచర్. అది మర్చిపోకూడదు. మన ముద్రలు వాళ్ళు. అంతేకాకుండా వాల్యూస్ గురించి ఈరోజు మనం ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఫండమెంటల్గా ఆ వ్యక్తికి వాల్యూస్లో ఉండేటువంటి వాల్యూ తెలియాలి. ఉదాహరణకి నా చేతిలో మీరు $100 ఇచ్చారనుకోండి, ఒక నోట్, $100 నోట్ ఒకటి ఇస్తే, అరే దీంతో ఏం కొనొచ్చో నాకు తెలియాలి. $100 అని అంటే ఇట్ ఈస్ నాట్ 100 రూపీస్, ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ 500 రూపీస్. అంతేనా కదా? ఇంకెంత? 5,000 రూపీస్. నిజంగా $100 అనేటువంటి దాని వాల్యూ నాకు తెలిస్తే, ఇది 5,000కి విలువైనది అని నేను గుర్తిస్తే, దెన్ ఐ కెన్ మేక్ యూస్ ఆఫ్ దట్. $100ని నాకు ఇండియాలో ఇస్తే నాకు 5,000 విలువ. కానీ అదే $100ని, అదే 100 రూపాయలని నాకు ఇక్కడ అమెరికాలో ఇచ్చారనుకోండి, నేను దాన్ని మార్చేటప్పుడు ఏమొస్తుందో నేను ఆలోచించుకోగలిగితే నాకు $2 వస్తాయి. దానికి తగ్గట్టుగా నేను బిహేవ్ చేయగలను. కాబట్టి ఈరోజు వాల్యూస్ని మనం హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు, వాళ్ళకి హ్యాండిల్ చేసేటప్పుడు ఫండమెంటల్గా వాల్యూస్ యొక్క వాల్యూస్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇందాక వారు మంచి క్వశ్చన్ వేశారు. వారి పేరు ఐ వాంట్ టు నో. సూర్య గారు. ఎక్సలెంట్ క్వశ్చన్. ఈరోజు డైవర్సిటీ. ఈరోజు ఏది చెప్దాం? ఒక అబ్బాయికి లేకపోతే ఒక అమ్మాయికి కూర్చోబెట్టి ఏది చెప్దాం? ఏది ఇది వాల్యూగా మనం చెప్దాము అని అంటే, సో చాలా డైవర్సిటీస్ కనిపిస్తున్నాయి. అంటే డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్, డిఫరెంట్ థియాలజీస్, డిఫరెంట్ సెక్ట్స్. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. బట్ అన్నిటినీ ఒకసారి పక్కకు పెట్టి నేను ఆలోచించింది ఏంటంటే, ఒక చిన్న క్వశ్చన్. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ సీడ్ లైస్ ఆన్ వాట్?
స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ సీడ్. ఇప్పుడు సపోజ్ మంచి అల్ఫాన్సో సీడ్ ఉందనుకోండి, వేర్ ఇట్ కమ్స్? అల్ఫాన్సో ట్రీ. అలాగనే ఇఫ్ యూ వాంట్ ఎ బెస్ట్ అవుట్ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ నుంచే వస్తుంది. సో యూ షుడ్ బీ ది బెస్ట్. సో ద పర్సన్ హూ ఈస్ బ్రింగింగ్ అవుట్ ది ప్రోడక్ట్. మానవతా విలువలు మనం కాపాడుకున్నప్పుడే మానవత్వం అనేది మనకి మిగిలి ఉంటుంది. ఈ మానవత్వమే మన వైదిక సనాతనం ధర్మం ఏదైతే ఉందో అది మానవత్వాని కోసమే అది ఆవిర్భవించింది. ఆనాడే వేదానికి మనం కృతజ్ఞతలు తెలుపుకున్న వాళ్ళ అవుతాము. ఆచరించకుండా మా వేదం, మా ధర్మం, మా హిందుత్వం అని చెప్పుకోవడం కాకుండా ఆచరించినప్పుడు తప్పనిసరిగా అది మన కర్తవ్యాన్ని నిర్వర్తించిన వాళ్ళం అవుతాము. ఆ నిర్వర్తించే దిశగా అందరూ వెళదాము అని కోరుతూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాకు చాలా, ఎందుకంటే ఇందాక మా పరిపూర్ణానంద స్వామి చెప్పినట్టుగా తానా అంటే ఏదోలే వేరేగా ఉంటుంది, ఆధ్యాత్మికతకు అస్సలు ప్రాధాన్యత ఉండదు అనే అభిప్రాయంతో వచ్చాము. కానీ నేను ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నాకు కనిపించినటువంటి వారు మన శ్రీమాన్ గోపాల్ గారు. విధేయతగా వంగి నమస్కారం చేస్తేనే అనిపించింది, ఓ ఇంత చక్కని వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారా ఈ తానా సభల్లో అని. ఇక అక్కడి నుంచి ఎవరిని చూసినా వంగి నమస్కారం చేస్తుంటే వీళ్ళకి ఇంత భారతీయ సంస్కృతి ఉంది కాబట్టే ప్రవాసాంధ్రులై ఉండి కూడా ఆంధ్రాలో నిర్వర్తించలేని తెలుగు భాషామ తల్లి గురించి ఇక్కడ వీళ్ళు నిర్వర్తిస్తూ కృతజ్ఞతలను సమర్పించుకుంటున్నారు అని అనిపించింది. దానిలో మరి ఈ ఆధ్యాత్మిక విభాగంలో నిన్నను చక్కగా దేని గురించి జరిగింది మనకి ప్యానల్ డిస్కషన్, ఒకే కులము మనందరిది ఒకే కులము అని చెబుతూ ఉన్నది వర్ణమే తప్ప కులాలు కాదు, ఇవి కులాలు మనం సృజించుకున్నటువంటివి. కానీ వేదము లేదా శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటివి మనకి వర్ణము, ఆశ్రమము, ధర్మాలు అనేదాని వివరణ చెప్పి మరలా ఇవాళ రాబోయే తరానికి, రాబోయే కాదు వచ్చి ఉన్న తరానికి కూడా మనం ఎంత తొందరగా ఎంత చక్కగా అందిస్తే వాళ్ళు ఇంకెంత బాగుంటారు, మనం ఏదైతే ఆశిస్తున్నామో దానికి ఎలా ఇమీడియట్ ఆ మెసేజ్ అనే ఆ దృక్పథం కూడా చాలా చక్కగా మరి ఇవాళ అందించారు. ఇక మరలా నెక్స్ట్ వివాహం గురించి కూడా ఉంది అని అన్నారు. దీనికి అందరి సందేశాలు చాలా చక్కగా ఉన్నవి. అందుకని మీరందరూ కూడా ఆచరించి ఈ తానా మహాసభల యొక్క లక్ష్యాన్ని, ఆ స్ఫూర్తిని అందించుకొందురుగాక అని సంతోషంగా ఆశీర్వదిస్తూ జయరాధేశ్యం. చాలా సంతోషం మాతాజీ గారు, చక్కటి సందేశాన్ని ఇచ్చారు. తర్వాత స్వామి పరాత్మానంద గారు వ్యూమాండ్ నుంచి వచ్చారు, తను చిన్మయ మిషన్ నుంచి అనమాట. సో మనం ఏదైతే విలువలు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ విలువలు సండే స్కూల్ బాల్ విహార్ ద్వారా కూడా వాళ్ళందరికీ చేరుస్తారు. సో స్వామీజీ గారు మీరు 2 ముక్కలు చెప్తే. నేను చాలా అదృష్టవంతుండండి, ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే పెద్దలందరూ పూజ్య స్వామీజీలు అయితేమి, పూజ్య మాతాజీ అయితేమి, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వారు ఏ ఉద్దేశాన్ని అయితే చెప్పాలనుకున్నారో అది మీకు అందించేశారు. అందులో ఉన్నటువంటి పాయింట్లు నావి కూడా, అందువల్ల నా తాలూకా చాలా ఈజీ అయిపోయింది. అవునా కాదా? అయినప్పటికీ మన గోపాల్ గారు, స్వామీజీ మీ వంతు వచ్చింది బాలవిహార్ గురించి కానీ కొంచెం వాల్యూస్ అందిస్తారా? తప్పకుండా. మనం మామూలుగా ఏమనుకుంటామంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఆ రేపటి పౌరుల గురించి మనం విలువలని అందించాలి అని అనుకుంటున్నాం. కానీ ఆ విలువలు అనేటువంటివి ఏ విధంగా అందించాలి అనేటువంటిది మనకు తెలియడం లేదు. ఏమిటంటే సత్సంగం అందరూ కలిసి చేసుకునేటువంటిది. తర్వాత దేవీ గ్రూప్ అమ్మలకి
తర్వాత యువకులకు కావలసినటువంటిది యువకేంద్ర, అందరూ కలిసి మొట్టమొదటి బాలవిహార్. ఇప్పుడు అన్ని కేంద్రాల్లో కూడా బాలవిహార్ అనేటువంటిది చక్కగా చేస్తూ. తర్వాత 2:45కి ఏమో చిదానంద గారు, స్వామి చిదానంద గారు కూడా సేమ్ రూమ్లో మాట్లాడతారు. ఆ తర్వాత 3:30కి 3:30నే కదా, ఎస్ 45 మినిట్స్. సో స్వామి పరాత్మానంద గారు షోడశోపచార పూజల గురించి చెప్తారు అనమాట. సో స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అదంతా. సో మీరందరూ అంటే అఫ్కోర్స్ మిమ్మల్ని అందరూ మళ్ళీ ఇది అయ్యాక మ్యారేజ్ ఎన్హాన్స్మెంట్ సెమినార్ కూడా వినండి అని అంటాను. బట్ యూనో ప్రయారిటైజ్ చేసుకుని ఏదో ఈ రెండింటికే వెళ్ళండి, మరి అటో తప్పిపోకుండా. సో కమింగ్ బ్యాక్ టు ది టాపిక్ అనమాట. సో మనం ఇంతవరకు యాక్చువల్లీ మాట్లాడాము. నేను స్పెసిఫిక్గా వై, వాట్, హూ, వెన్, హౌ అని చెప్పి ఒక అనుకున్నాను. కానీ మనం మాట్లాడుతూనే కొన్ని కవర్ చేసేసామన్నమాట, హౌ, వెన్ అవన్నీ. బట్ నాకు ఇప్పుడు స్పెసిఫికల్గా నేను జనార్దన్ తోటి ఐ జస్ట్ వాంట్ టు గెట్ సమ్ ఇన్పుట్. వాళ్ళు దే లాట్ ఆఫ్ వాల్యూస్ దే టాక్ అబౌట్ ఇట్ అనమాట ఇన్ ది యూత్ కఫేస్ దట్ దే ఆర్గనైజ్. హీ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో దీనికోసం అని చెప్పి. సో స్పెసిఫిక్గా ఒక 2-3 మినిట్స్లో చెప్పగలరా ఆల్ ది లిస్ట్ ఆఫ్ ది వాల్యూ? There was a United Nations Declaration, 2012 was declared as the Year of the Youth. And the Brahma Kumaris had been working with the United Nations since 1982-83, so over 30 years. And so we said, what can we do to facilitate this UN project? So what we did is we polled youth around the world, asking them they said, create a scenario. Imagine you went to sleep one day and you woke up after a deep sleep and this world is a beautiful place. That perfect world that you wish that you lived in, everything is beautiful. Ask yourself this question. Those people living there and that world you came from before you went to bed, what would be 5 values that make this world the place that you want to be in? Okay? So we polled people around the world and it came out, we picked the top 5. Peace, integrity, courage, respect, and one more, I can't remember what the 5th one is. But these 5 values we have taken around the world and probably done workshops in 80 countries. And the interesting format of the workshop is we believe the young people have a lot of access to information. So it's not about giving them lectures. We have invited them to come in a circle and see how we can let them do 3 things: explore, express, and exchange. So what that means is giving them some format where they can look within themselves and explore. What is it that what is this particular, for example, take courage. Yesterday we had one called respect. What does respect mean to me? It is amazing what the youth... If I can interject. Yeah. Swamiji garu ellipoyarani andaru ellipothunaremo. Please, give some value to the speakers and then stay back. Swamiji garu will be back at 4:30. So you can again come back and then after his talk you can spend as much time you want. But while anyone is speaking, I request you to kindly, meeku kuda andi భోజనం ఉంటుందిలేండి, పర్లేదు, వీళ్ళు తినలేదు. So I request you to stay and then we'll stop at 2 o'clock decently. Thank you very much. So saying about exploration, so creating a format where the youth are asked to go within and just say what does that value mean to me? And the second one is a very interesting thing, express. Dantlo entante we ask the group, let's say there were 40 kids, 20 kids, 100 kids, we break them up into groups of 4s or 5s. Go away for 15 minutes, think about that particular value, how would you exchange that value, express it to the public? You could do it through a poetry, through a dance, through a song, through a skit.
something like that, right? And then they come back, and I have done this workshop in Thailand, in Mexico, yesterday here in America. The first generation immigrants would do well to go beyond IQ to EQ, emotional quotient. That makes a big difference. And secondly, the first generation immigrants should go beyond the values taught in our books of India. They should go beyond and relate more and more to current issues. These two are based finally on an understanding that passing on values is in two ways. Chinmayanandaji used to say, values are caught and not merely taught. So when you and I, the older people, grow in emotional quotient, then the younger people catch it. And similarly, in the context of teaching, you see, it is they catch it by seeing us, and then they get it when we teach them. In the teaching domain, it's very necessary to go beyond mere the Mahabharata and Ramayana. We have to go to current issues. Thank you. Thank you very much, Swami Chidanandaji. Now we are almost towards the end of this program. So just like I said, he must be thinking that, sometimes his dad is right, sometimes his dad is wrong. Or, maybe he should have told me to do this, or maybe not, or, he knows it better. So I would like Ghanshyam to tell all of us, what he would do if he is a parent with respect to passing on the values to the next generation. Hello. So based off of what I just heard from the different talks that we heard, I find that leading by example is a very important aspect. If I see my dad or my mom do something and preach it to me, then I'm more likely to end up passing on that value within myself and then my children as well. And in the inverse, if my parent or I were to be a hypocrite to my kids, then I feel as though those values would be diminished in value, as Swami Paripurnanda explained how values have a value itself. So hypocrisy, I think, would make the value be worthless, and that's not useful when you're trying to spread values to the next generation. So leading by example is something that I would really look into. Thank you very much, Ghanshyam. We have concluded today's session on passing on values to the next generation. This is a very, very important topic, and this is a very much needed. And allocating about 90 minutes, we might not have done justice to it, but I'm sure it has put some sort of thoughts into your minds. And they will, they'll give some results we may not know today, but over a period of time. I would really like to take this opportunity for all of you, actually. First, thank you all for being here. Otherwise, there's no point in giving. And in the same spirit, I would also like to extend my thanks to each and every one of the speakers. So I would like to honor them with a shawl and a bouquet. So I would request Dr. Raghavendra Prasad Garu to come onto the dais. As most of you may be aware, Dr. Raghavendra Prasad Garu has been the past president of TANA, and he was the convener of TANA, and he's also my mentor. Actually, because of him, I am taking care of some of the spiritual committee related things, so I owe him. So thank you very much, Raghavendra Prasad Garu. If you can say a couple of words before we bring the shawls and plaques, that will be good. If all of spirituality is distilled into one word, if all of values is distilled into one word, that word is gratitude.
when we say values, Matru Devo Bhava, Pitru Devo Bhava, Acharya Devo Bhava, Atidhi Devo Bhava. All right, so now I have one more hot news. Movie actress Jay Sudha will be here for this panel discussion. So while you take a small break, try to come back, and then she will also be part of this panel discussion. Om Sahana Vavatu Sahanau Bhunatu Sahaviryam Karavavahai Tejasvina Vadhitamastu ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Kalasamelisi Tirugudam, Kalasamelisi Perugudam, Kalasamelisi Pinchina Manchini Nalguriki Panchudam, కలసమెలిసి కలతలు లేక జీవించుదామని దీని సారాంశం. ఇది 4 ఉపనిషత్తుల్లో ఉన్న శాంతి మంత్రం. ఈరోజు వివాహ వికాస సదస్సు అనే శీర్షికకి మీరందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తానా తరపున. నా పేరు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, వృత్తిరీత్యా వైద్యుడిని. I'm a geriatrician. I have taken a curriculum from Kansas State University that was geared to the Western audience with a grant from federal government, and I Indianized it to suit our culture, and I modified the curriculum to suit our needs. This is the first experiment of its kind because the integrity of marriage is gradually getting eroded, and I see a need in our community to address these issues. This is the first effort by any Indian organization to address to our community needs, changing needs. So in this effort, I was joined by Geeta Damana. I want her to come on to the dais. She is an attorney by profession. She is a Sangha Samaskarta, Sangha Sevakralu. She was president of Tantex earlier. And she is going to be participant in the seminar. The next I will invite Dr. Jhansi Raj. Dr. Jhansi is a psychiatrist by profession, and she works with a lot of community activities, and she is also going to be part of the seminar. Please welcome Jhansi Raj. We have a very diverse faculty here. Mr. Chandra Kanniganti is a writer, an engineer, software engineer, a writer. He is the editor of the Telugu Palku magazine that you have in your hands. And please welcome Chandra Kanniganti. He was a past president of Tantex. Dr. Sanjay Gavva is past president of ATA, American Telugu Association. Though we have Telugu associations by different names, but we are all one. We work together in so many activities for the common good of our Telugu community. More than the past president of ATA, she was the secretary for Chinmaya Mission in Dallas. She actively participates in a lot of community activities, and she is going to be one of our faculty members today.
Please welcome Dr. Sanjay Gava. This is based on research, fundamental research into marriage. In Seattle, there is what's called a love lab. They observed couples for number of years, their communication, they were videotaped, audio taped with their permission, and then figured out what works, what doesn't work in communication. And this is based on years of research on successful marriages and marriages that fail. This is also basis is that the couple should understand and accept the very fact at times all married couple differ at times. It is the grass is always greener on the other side. Distant hills are very smooth. But when you look closer, all married couples at one time or the other disagree. But how we handle those inevitable differences in the marriage is the issue. That is an art that we learn as we go by. This knowledge can be taught to couples regardless of their background at any stage in their marriage. This can be taught. That is also a research finding in their relationship. This is USA facts, very bothersome. Only 24% of the married couples in US are happily married from marriage until they die. They promise at the time of marriage, in life and death we are together, but only 24% of the married couples live like that forever. But 76% are unhappy. And in that, 2/3 divorce, and 1/4 of them unhappily married and live together. This is the statistics of arranged marriages and the divorce rates. In US, there is negligible amount of arranged marriages, and the divorce rate is 50%. 1 in every 2 marriages end up in divorce. In the world, 55% of the marriages are arranged, because not only in India, in African countries also, and some of the developing countries, they had the same situation where there are arranged marriages. And there the divorce rate is 6%. In India, 95% of our marriages are arranged, and our divorce rate is 1.1%. Which is the best in the world. This speaks to the goodness of arranged marriages, because there is something in that is good, that is keeping our marriages together. Let us explore what that thing that is keeping our divorce rate low. Then why is this conference, why are we doing that? As we speak today, when I made the slide, it is 1.1%. The latest statistics is 2.2%. Our divorce rate in India has doubled, and it is increasing. In NRI population here, it is 10 to 15 times higher than in India, still about 1/3 of US. Let us see why that is the reason we should worry about. This is what we should worry about, and why this seminar was put. In 1960, in Delhi courts, there are only 1 to 2 cases per year. In 1980, there is 100 to 200. 1,000 cases in 90, 10,000 cases in 2000. It is exponentially increasing. But what is still bothersome is this is happening at 25 to 35 age group. TV9 advertises saying child marriages, పెళ్లి పెటాకులు అవుతుంది, ఏది 18 ఏళ్ళ లోపల వివాహం పెళ్లి పెటాకులు అవుతుంది. Meaning only child marriages fail. But these are not child marriages. 25 to 35 age group, they have a secure job, they know what they are doing,
they think they are compatible, they get married, they are happy initially, and then this marriage breakdown is happening. విషయానికైనా కానివ్వండి, కొంతమందికి కొన్ని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి, కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. చాలామంది అనుకుంటారు మ్యారేజ్ టు ద రైట్ పర్సన్ ఈజ్ హ్యాపీనెస్, ఇఫ్ యు ఆర్ అన్హ్యాపీ యు ఆర్ విత్ ద రాంగ్ పర్సన్. సరైన వ్యక్తితో మనకి వివాహం జరిగితేనే మనం సంతోషంగా ఉండగలము. మన వివాహం సంతోషంగా లేదు అంటే దానికి కారణం సరైన వ్యక్తి మనకి దొరకలేదు. అలాంటి ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో మనము ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాము. నిజానికి మ్యారిటల్ స్ట్రైఫ్ ఈజ్ నార్మల్. వీ నీడ్ టు లెర్న్ టు డీల్ విత్ ఇట్ అండ్ మేక్ ఎఫర్ట్స్ టు సాల్వ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ సమ్వన్ టు బ్లేమ్ ఫర్ ఇట్. వివాహ వైరుధ్యం అనేది చాలా సర్వసాధారణము. ఇది రెండు మనుషుల కలయిక, అంటే రెండు విభిన్న దృక్పథాల కలయిక. అంటే ఇద్దరు వేరువేరుగా ఆలోచించేవాళ్ళు. మరి వైరుధ్యం లేకుండా ఎలా ఉంటుంది? జీవితాంతం ఎలా ఇద్దరు ఒకే రకంగా ఆలోచించగలరు? సో మ్యారిటల్ స్ట్రైఫ్ అనేది వెరీ కామన్. కాకపోతే దాన్ని మనం సర్దుకుంటూ సంతోషంగా ముందుకెళ్ళినప్పుడే అది సామరస్యంగా ఉంటుంది. ఇంకొక ఒపీనియన్ ఏముంటుందంటే లవ్ డైస్. లవ్ ఈజ్ అన్ అన్కంట్రోలబుల్ ఎమోషన్. ఇట్ అపియర్స్ అండ్ డిసపియర్స్ ఆటోమేటికలీ. అంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అది పుట్టినప్పుడు అందరం సంతోషంగా ఉంటాం, మనం ప్రేమించుకున్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఇప్పుడు నేను ప్రేమించట్లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ పర్సన్ అని కొట్టి పడేస్తాము. అంటే ప్రేమ ఉంటే, ప్రేమ ఈజ్ కంట్రోలింగ్ అస్, వీఆర్ నాట్ కంట్రోలింగ్ ఎనీబడీస్ ఎమోషన్స్. సో ప్రేమ ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం, లేకపోతే దట్స్ ఇట్, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇట్స్ నాట్ మై సంబడీస్ ఫాల్ట్ అన్నట్టు వదిలేస్తాం అనమాట. అది నిజమని మీరు ఏకీభవిస్తున్నారా? నిజానికి ట్రూ లవ్ నెవర్ డైస్. Love is cultivable. Love does not begin with marriage. It grows with marriage through effort. It is a stage many relationships go through normally. ప్రేమ అనేది సర్వసాధారణం. ఎంతగా ప్రేమిస్తూ ఉంటే అంతగా అది పునరాభివృద్ధి జరుగుతూ ఉంటుంది, ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్. ఇంకొకటి ఏమిటంటే మ్యారేజ్ ఈజ్ పర్సనల్ అండ్ ప్రైవేట్. People in happy marriages should not talk to others about how they deal with their problems. People in bad marriages, in contrast, can tell the whole world about it. చాలామంది అనుకుంటారు వివాహం అనేది ఒక వ్యక్తిగత విషయము. వివాహంలో ఏం జరిగినా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఏం జరిగినా ఎవరికి ఏం చెప్పొద్దు. అది చాలా తప్పు. మేము కొట్టుకుంటాం, మేము తిట్టుకుంటాం, మీకెందుకు, మా ఇష్టం. మేము సంతోషంగా ఉంటాం, అమ్మో దిష్టి తగులుతుంది, ఎవరికి చెప్పొద్దు. అలా అనుకుంటే మంచి జరిగినా చెడు జరిగినా మనం కనీసం మనకు క్లోజ్ వాళ్ళతో అలా పంచుకుంటే ఏమవుతుందంటే, ఓ ఇలా ఉంటే సంతోషంగా ఉంటాము, ఇలా ఉంటే విభేదాలు వస్తాయి అన్నది ఒక చిన్న మెసేజ్ అందరికీ అర్థమయ్యేటట్టు తెలుస్తుంది. లేదు అంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్తోని, వాళ్ళ వ్యక్తిగత అనుభవంతోని అది నేర్చుకుని ముందుకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. నేర్చుకోవడానికి ఒక్కొక్కసారి అది ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. అందుకని అందరితో పంచుకుంటే వివాహ వ్యవస్థ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, పటిష్టమవుతుంది. If people in successful marriages don't pass on their knowledge of how to make it work, every couple will have to reinvent centuries of accumulated know-how. Most will fail. అదే అనుకున్నాం కదా, ఇప్పుడు అది పటిష్టం అవ్వాలంటే పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు అసలు ఎప్పుడు మొదలవుతాయి, ఎక్కడ మొదలవుతాయి? ఎప్పుడు మనకి వివాహం గురించి ఒక చిన్న కాన్సెప్ట్ కానీ, ఒక ఐడియా కానీ ఎప్పుడు మొదలవుతుంది అనుకుంటే, where do these expectations come from? When do they take birth? Background influences. రిలీజన్ కానివ్వండి, మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, మన ఎర్లీ సెట్ డ్రీమ్స్ అవ్వండి. పెళ్ళి అయితేనే ఒరే నీకు బాబుకి చెప్తారు, ఒరే నీకు పెళ్ళం పుట్టేసింది. పాతకాలంలో మీరు పాత సినిమాలు చూస్తే అప్పటికి పేర్లు పెట్టేస్తారన్నమాట, ఎవరికెవరు ఏంటి అన్నది. సో చిన్నప్పుడు ఓకే నాన్న నువ్వు పెద్దగిన తర్వాత ఇలాంటి వాళ్ళని చేసుకోవాలి, లేకపోతే అమ్మ నువ్వు ఇలాంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి. ఒక ప్రీసెట్ ఎర్లీ చైల్డ్హుడ్ డ్రీమ్స్ ఇవన్నీ చిన్నప్పుడే మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు పిల్లలకి మైండ్లో పడిపోతుంది, ఓ ఇలా చేయాలా, ఓ పెళ్ళైన తర్వాత ఇలా ఉండాలా, ఓ ఇది ఓకే వీఆర్ ఎంటరింగ్ సమ్వేర్ అండ్ దెన్ దేర్ ఆల్రెడీ ప్రొవైడింగ్ గైడెన్స్ లాగా. అండ్ దెన్ మన మత అలవాట్లు కానివ్వండి, మన కల్చరల్ కానివ్వండి, అది కూడా కొంత మనల్ని కంట్రోల్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫ్లుయెన్సెస్. జెండర్ రోల్స్. జెండర్ రోల్స్ అంటే అమ్మ నాన్నని అమ్మాయి ఎలా ఉండాలో చెప్పు, మా వాళ్ళలో ఎవరైనా ఉన్నారేమో వెతికి పెడదాం. తను నవ్వితే చందమామ ఏదో సరే. ఓ కాఫీ శాస్త్రం ఉంది కదండి. సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా?
కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు. ఈ ఉదాహరణలో చూశారు కదా, చాలా చిన్న విషయం, కాఫీ వేడిగా ఉండాలి, కప్పు సాసర్లో ఉండాలి, చాలా చిన్న విషయం. అయితే అది అన్రీజనబుల్గా, అంటే ఆవిడకి తెలుసు ఆయనకి వేడి కాఫీ కావాలని, ఆయనకి తెలుసు ఆయనకి వేడి కాఫీ కావాలని, కానీ అది కమ్యూనికేషన్ గురించి యాక్చువల్గా చంద్రకన్యగంటి గారు నెక్స్ట్ స్పీచ్లో చెప్తారు. బట్ చాలా చిన్న విషయం, కానీ ఎంత అన్రీజనబుల్గా అందరి ముందర ఆవిడని అవమానపరుస్తూ లేక విసుక్కుంటూ వేరే రకంగా చెప్తున్నారు. సో అన్రీజనబుల్నెస్ అనమాట, చాలా చిన్న విషయానికి అది. నెక్స్ట్ ఈ ఉదాహరణ చూడండి. ఎంత ధైర్యం నీకు? ఆడదానివి, అందున పెళ్ళానివి, ఉద్యోగం. ఇక ఈ ఉదాహరణలో చూడండి ఎక్స్ట్రీమ్స్. కొంతమంది ఎలా చేస్తారంటే విషయం మొదలు పెట్టకముందు అసలు ఆ విషయం వరకు వెళ్లకుండానే ఆ విషయాన్ని కిల్ చేసేస్తారు. వాట్ నాట్ టు హోల్డ్, మీటింగ్ ఆల్ ఆఫ్ యువర్ నీడ్స్ ఆల్ ద టైమ్, ఫోర్సింగ్ యువర్ స్పౌస్ టు చేంజ్, ఎవ్రీథింగ్ మస్ట్ బీ ఫేర్. అంటే ఎప్పుడు నేను అనుకున్నదే జరగాలి, భర్త కానివ్వండి భార్య కానివ్వండి, నేను అనుకున్నదే జరగాలి, నేను ఏది చెప్తే అదే చేయాలి అనే ఒక మైండ్ సెట్తో కానీ, లేదా నువ్వు మారాలి, నువ్వు ఇంత పెళ్ళికి ముందు ఎలా ఉన్నావో నాకు అనవసరం, కానీ నువ్వు పెళ్ళైన తర్వాత మాత్రం ఇలా ఉండాలి, అది నేను అనుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. భర్త కానీ భార్య కానీ అలా భావిస్తే అది చాలా ఇంపాసిబుల్, అది చాలా కష్టం అలా జరగడం. ఇంకొకటి ఎవ్రీథింగ్ మస్ట్ బీ ఫేర్. అంటే ఇప్పుడు నాకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, నేను ఇలా చేస్తేనే అది కరెక్ట్ అనుకుంటాను, అది అలా జరగదు అవతలి వ్యక్తి వైపు నుంచి. అప్పుడు నేను యు నాట్ బీయింగ్ ఫేర్, ఇట్స్ నాట్ ఫేర్. ఫేర్నెస్ అనేది రిలేటివ్ టర్మ్, వీ డోంట్ నో దాట్. బట్ ఎవ్రీథింగ్ మస్ట్ బీ ఫేర్ ఎవ్రీ టైమ్ అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా కష్టం, బికాస్ దట్ ఎక్స్పెక్టేషన్ కెన్ నెవర్ బీ మెట్ విత్. అయితే ఇక ఈ మేనేజింగ్ ఎక్స్పెక్టేషన్స్లో మన ఆశలు ఆకాంక్షల్ని అదుపులో పెట్టుకోవడంలో మనకు కొన్ని ఆబ్స్టికల్స్ ఎదురవుతాయి, కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి, కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. ఆ క్లిపాట్లో చూడండి, అటుపక్క భార్య ఇటుపక్క భర్త అనుకుంటే మధ్యలో ఏదో విషయంలో వారిద్దరి మధ్య పెద్ద అడ్డుగోడ వచ్చింది. ఆ అడ్డుగోడ పెద్ద అవరోధం అయిపోయింది, అది వారికి తెలియట్లేదు ఏంటో అని. అన్లెస్ భర్త కానీ భార్య కానీ కొంత ఎదిగి కొంత ఆలోచించి అటువైపు ఏముందో తెలుసుకున్నంత వరకు అది అడ్డుగోడగానే మిగిలిపోతుంది. సో ఇలాంటి అవరోధాలు ఏ విషయాల్లో వస్తాయి అంటే ఇర్రికన్సిలబుల్ ఇష్యూస్ అంటే ఇద్దరు ఓకే